హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే చోలే మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇదైతే అన్నంకైనా, చపాతీకైనా, పూరికైనా చాలా బాగుంటుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక 1 కప్పు కాబోలి శనగలను అయితే తీసుకోవాలి. వీటినైతే ఒకసారి మంచిగా వాష్ చేసుకొని అందులో వాటర్ని అయితే పోసుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలన్నమాట. ఒక 12 to 13 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఇందులో ప్రోటీన్ మాత్రం అధిక శాతంలో ఉంటుంది. సో ఇవైతే నైట్ మొత్తం నానిపోయినాయి అన్నమాట. ఈ విధంగా ఉబ్బినాయి. ఇప్పుడు ఇందులో వాటర్ని అంతా వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని అయితే తీసుకొని ఉడికించుకోవాలన్నమాట. సో నేనైతే గిన్నెలో స్టవ్ పైననైతే ఉడికించుకుంటున్నా. మీరైతే కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది. 2 విజిల్స్కి అయితే మంచిగా ఉడికిపోతాయి. వీటినైతే మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 10 minutes అయితే మనకు మంచిగా ఉడికిపోతాయి. ఇంకా ఉడకాలి. వీటినైతే మెత్తగా ఉడికించుకోవాలి. పలుకులాగా ఉండొద్దు అన్నమాట. సో మనకైతే ఈ విధంగా మెత్తగా అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటినైతే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 tablespoon ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత 1 tablespoon మెంతులు, 1 tablespoon జీలకర్ర, అదేవిధంగా 1 tablespoon ఆవాలు, అలాగే 3-4 పచ్చిమిర్చీలు, 2 రెమ్మల కరివేపాకు, ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలుపుకోండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. ఇందులోనే ఒక 1/2 kg టమాటాలను అయితే తీసుకున్నాను నేను. సో వీటిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఒక 5 minutes తర్వాత మనకైతే టమాటో మంచిగా ఈ విధంగా ఉడికిపోయింది. టమాటోను ఇట్లా ప్రెస్ చేస్తే దాని పొట్టు ఊడిపోతే సరిపోతుంది. సో గరిటెతోనైతే ఈ విధంగా మంచిగా ప్రెస్ చేసుకోండి. మనకు మంచిగా గ్రేవీలాగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత కారము, అదేవిధంగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనము ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న కాబోలి శనగలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 3-4 నిమిషాలు అయితే ఉడికించుకోండి, సరిపోతుంది. చివరగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ అయితే చపాతీకైనా, పూరికైనా, రైస్కైనా కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ కాబోలి శనగల్లో ప్రోటీన్ అయితే అధిక శాతంలో ఉంటుందన్నమాట. సో అందరూ ఈ కర్రీని అయితే ట్రై చేయండి.